హలో గైస్, ఈరోజు అయితే లిఫ్ట్ వర్క్ ఎన్నో చేస్తున్నాం. లిఫ్ట్ వర్క్లో అయితే ముందుగా 1 ఇంచ్ పైప్ అయితే కొట్టేసేయాలి. పైప్ కొట్టిన తర్వాత బాక్స్ మార్కింగ్ చేసుకొని ఎంట్రీలు అయితే వేసుకోవాలి. 5 ఫ్లోర్లు మేము చేసే లిఫ్ట్ వర్క్ అనేది 5 ఫ్లోర్లు అయితే చేస్తున్నాము. మీరు ఎన్ని ఫ్లోర్ల వరకు లిఫ్ట్ వర్క్ అనేది చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. మేమైతే 4 వర్క్ చేస్తాం డైలీ. ఇక్కడ వర్క్ చేస్తున్నది మా సీనియరు. నేను మా సీనియర్కి సామాన్ అనేది అందిస్తున్నాను. నాకు అనేది జూనియర్ అనేది సామాన్ అందిస్తున్నాడు. ఇలా టీం వర్క్ అనేది చేస్తే పని అనేది తొందరగా అవుతుంది. కష్టం అనేది ఒక్కరి మీద పడదు. ఇలా చేస్తాం వర్క్. మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. మేమైతే అందరం కలిసిమెలిసి అయితే వర్క్ చేస్తాము. ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం అలాంటివి అయితే ఏముండయి. చూస్తున్నారు కదా, గోవా మీద ముందుగా అయితే మనం గోవా కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. గోవా కరెక్ట్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. గోవా ఏంటంటే చాలా రోజులు అవుతుంది కదా, కొన్ని లూజ్ అవుతుంటాయి. లిఫ్ట్ వాళ్ళు కూడా కొంచెం మెజర్మెంట్కి అనేసి వాళ్ళు కట్ చేసుకుంటారు. గోవా కట్ చేసుకొని మళ్ళీ టెంపరవరీగా ఏదో కట్టుకుంటారు. ఫస్ట్ అయితే గోవా కట్టెలు కానీ వైర్ మన తాడు కానీ కొబ్బరి తాడు కానీ గట్టిగా ఉందో లేదో అనేది చూసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. బల్కెట్ లైట్లు, స్విచ్ బోర్డులు అలా మార్కింగ్ చేసుకొని ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేదంటే చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. లిఫ్ట్ వర్క్ అనేది చాలా జాగ్రత్తగానే చేయాలి. ఇట్లాంటి ప్లేస్లో గడ్బడ్ చేయకూడదు. గడ్బడ్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఉంటారు, మా దాంట్లో ఒకడు గడ్బడ్ చేస్తాడు కాబట్టి వాడిని కింద పెట్టినాము. మేమైతే గోవా మీద ఎక్కి వర్క్ అనేది చేస్తున్నాము. దీనికి అనేది పీవీసీ క్లాంపులు అయితే మన పీవీసీ గట్టిలు అయితే వాడతాము. చెక్క గట్టిలు అయితే స్క్రూలు దిగవి. ఎందుకంటే ముందే మనం గోవా మీద వర్క్ చేస్తాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ప్లేస్లో పీవీసీ క్లాంపులు అనేది కొంచెం మనకు తొందరగా సేఫ్టీగా ఉంటుంది. మీరు పీవీసీ క్లాంపులు వాడతారా, చెక్క గడ్డలు వాడతారా కింద కామెంట్ ఏం చేయండి. జర మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే జర ఫాలో అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లిఫ్ట్లో వర్క్ చేయాలంటే చాలా ధైర్యంతో కూడుకున్న పని. నేను కూడా స్టార్టింగ్లో ఫుల్ భయపడుతుండే. లిఫ్ట్లో వర్క్ చేయాలంటే కాలు గజగా దొనుకుతుండే. ఎందుకంటే 5 ఫ్లోర్లు కదా, నాకు స్టూల్ మీద ఎక్కాలి అంటేనే భయం అవుతుంది. ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి గోవా మీద ఎక్కి వర్క్ అయితే చేస్తున్నాను. మా సీనియర్కి నేను సామాన్ అందిస్తున్నాను, నాకు నా జూనియర్ సామాన్లు అందిస్తున్నారు. అలా టీం వర్క్ అయితే చేస్తున్నాము. ఇదైతే 5 ఫ్లోర్ల వరకు ఉంటుంది. మీరు ఎన్ని ఫ్లోర్ల వరకు లిఫ్ట్ వర్క్ అనేది చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లిఫ్ట్ వర్క్ అనేది 3 ఫేస్ ఉంటుంది. 3 ఫేస్లో అంటే 3 ఫేసులు ఒక న్యూట్రల్ అనేది లాగుతాము. 4 మోడల్ గ్యాంగ్ బాక్స్ అనేది లిఫ్ట్ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అయితే మనము 4 మోడల్ గ్యాంగ్ బాక్స్ అనేది పెడతాము. ఒక స్విచ్, 2 స్విచ్లు, ఒక సాకెట్, ఒక స్విచ్ ఏమో లైట్ పాయింట్ అనేది ఒక స్విచ్ పెడతాము. లిఫ్ట్ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఒక సాకెట్ అనేది ఇస్తాము. మీరు సాకెట్ అనేది ఇస్తారా ఇవ్వరా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎర్తింగ్ అనేది 8 kg కాపర్ వైర్ అనేది వాడతాము. మీరు 8 kg కాపర్ వైర్ వాడతారా లేదంటే జే వైర్ వాడతారా కింద కామెంట్ అయితే చేయండి. మేమైతే కాపర్ వైర్ అనేది వాడతాము. కాపర్ వైర్ అనేది ఎర్తింగ్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి కాపర్ వైర్ అనేది వాడతాము. జే వైర్ వాడడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత అది తుప్పు పడుతుంది. తుప్పు పట్టినప్పుడు మనకు ఎర్తింగ్ అనేది సరిగా రాదు. లిఫ్ట్లో ఉన్నప్పుడు షాక్ కొట్టడం అయితే జరుగుతుంది. అందుకనేది కాపర్ వైర్ అనేది వాడడం అయితే జరుగుతుంది. మీరు కాపర్ వైర్ వాడతారా జే వైర్ వాడతారా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే కొంచెం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. అలాగే మీరు ఏం వర్క్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లిఫ్ట్ వర్క్ చేయడానికి ఎంత అమౌంట్ అయితే తీసుకుంటారో కామెంట్ అయితే చేయండి. మేము ఎంత తీసుకుంటామంటే చెప్పకూడదు. మీరు ఎంత అమౌంట్ తీసుకుంటారో అదైతే కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నేను కింద చెప్తాను. మేము ఓన్లీ వర్క్ చేస్తాము. మా సీట్ అనేది రేటు మాట్లాడేసుకుంటాడు. మనకైతే లిఫ్ట్ గురించి అయితే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఎంత అమౌంట్ తీసుకుంటారో, ఫ్లోర్కి ఇంత తీసుకుంటారు లేదా 5 ఫ్లోర్లకు ఇంత తీసుకుంటారు అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే జర మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.